నూతన నేర చట్టాల అమలుపై హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నూతన నేర చట్టాల అమలుపై హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షలో ఏ అంశాలపై చర్చించాలో ఆ వివరాలేంటి? కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది. భారత న్యాయ సంహిత, అదేవిధంగా మిగతా 2 చట్టాలకు సంబంధించి ఇప్పటివరకే పలు రాష్ట్రాలతోటి కేంద్ర హోంమంత్రి నేరుగా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో కొత్త చట్టాల అమలుకు సంబంధించినటువంటి విధి విధానాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, చట్టాల అమలుకు ఏదైనా ఇబ్బందులు తలెత్తున్నాయా, లేదు పాత చట్టాలు కొత్త చట్టాలు అంటే కన్ఫ్యూజన్ ఏమన్నా వస్తుందనేటువంటి విషయాలన్నిటిపై కేంద్ర హోంమంత్రి నేరుగా ఈ చట్టాల సమీక్షను చేపట్టారు. దానిలో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఈ చట్టాల అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, కొత్త చట్టాల అమలుకు సంబంధించినటువంటి తీరుతెన్నులపైన, అదేవిధంగా స్థానిక భాషలో అందించాల్సినటువంటి ఆవశ్యకత వాటన్నిటిపై కూలంకషంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ 3 చట్టాల్లో పేర్కొన్నటువంటి అనేక అంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో నేరం జరిగినట్లయితే వాటన్నిటిని ఒక టైం లిమిట్ ప్రకారం విచారణ దర్యాప్తు పూర్తి చేయడము, వాటన్నిటిపైన కోర్టులో అందుకు సంబంధించినటువంటి ఆధారాలు అందించడము, వాటికి సంబంధించిన వ్యవహారాల్లో చురుకుగా పోలీసుల వైపు నుంచి, దర్యాప్తు సంస్థల వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటం అనేటువంటి ప్రధానంగా ఉంది. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలను ఏ విధంగా అమలు చేస్తున్నారు, అదేవిధంగా కోర్టుల వైపు నుంచి వస్తున్నటువంటి సహకారం ఏంటి, వీటితో పాటు దర్యాప్తు సంస్థలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు వేగం చేయటము, కేసుల దర్యాప్తు వేగం చేయటము, వాటిని కోర్టులో నిరూపించటము లేదా కోర్టులకు అందించడం వంటి విషయాలన్నిటిపైన ఇరువురు పూర్తి స్థాయిలో చర్చించారు. దీంట్లో ప్రధానంగా కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి చట్టాల అమలు తీరుతెన్నులపైన చర్చించి తదుపరి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇంకా వేగంగా వాటి అమలుకు ఏ విధంగా చూడాలి, స్థానిక భాషల్లో వీటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.